జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా నాన్న గురించి ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తా. హలో హర్షబాబు, చంపడాలు అవి నీకు సూట్ అవ్వు. నా కొడుకు కలర్ వదలకపోతే నీ కంఠం తెగిపోద్ది. తెంపరా, తెంపు చూద్దాం. చంపడం నీకు ప్రొఫెషన్ అయితే ఆ చావు నీకు రుచి చూపించడం నాకు చిటికలో పని. ఇంకా ఎక్కడ ఉన్నారంటే నిన్ను నీ కొడుకుని చంపి పారేస్తాను. అరే, హర్షబాబుకు భలే కోపం వస్తుంది. సరే అలాగే కాని కాసేపు అలాగే పట్టుకుంటే ఎస్ఐ గారు వస్తారు. మ్యాన్ హ్యాండ్లింగ్ కింద అరెస్ట్ చేస్తారు. ఆల్రెడీ మీ నాన్న ఒక తప్పు చేశాడు, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు. మీ ఫ్యామిలీ మొత్తం ఇలా తప్పులు చేసుకుంటూ పండి. తప్పుడు చేస్తుంది మీర్రా. ఏవండి, మీరు రండి రండి. ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారు. ఇప్పుడు మా కుటుంబం జోలికొస్తున్నారు. నా భర్తను అన్యాయంగా జైలు పాలు చేసిన మీరు బాగుపడరు. మా ఉసురు తగిలి నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు. అరే, సాఫ్ట్ గా ఉండే సుమిత్ర గారు కూడా శాపాలు పెడుతున్నారే. చూడమ్మా సుమిత్ర, నేను నాశనమను, నాతో పెట్టుకున్న వాళ్ళు నామ రూపాలు లేకుండా పోతారు. చూద్దాం ఎవరు ఏమవుతారో నువ్వే చూడు. అత్తయ్య, వీళ్ళకి మాటలతో కాదు చేతలతో చూపిద్దాం. పదండి. మామగారు జైలుకి వెళ్ళినా కోడలు గారికి పొగరు తగ్గలేదు. మనం ఉన్నాం కదా సూరి, అన్ని తగ్గిద్దాం. ఆ దివ్యతో కాస్త జాగ్రత్తగా ఉండాలి సార్. మమ్మీ, హర్ష, డాడీ అందరూ ఏంటి ఎక్కడున్నారు? ఇంట్లోకి రండి. మంగా, ఈ రోజు నుంచి మనం బయటే ఉండాలి. ఎందుకని మమ్మీ? ఎందుకంటే తాతయ్య ఇంటికి మళ్ళీ తిరిగొచ్చేంత వరకు మనం బయటే ఉందాం. అలాగే మమ్మీ, నువ్వు ఎలా చెప్తే అలా. మీకన్నీ మంగా మేడం గారి పొలికలు వచ్చాయి దివ్యమ్మ. మంగా మేడం గారు కూడా అంతే. సుఖాలు వస్తే పొంగిపోలేదు, కష్టాలు వస్తే కృంగిపోలేదు. నా వన్నే కదా మమ్మీకి కష్టాలు. నువ్వు అనవసరంగా వాళ్ళపై జాలి చూపించావమ్మా. మనం బయట ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చాం. అదేం లేదండి, ఇప్పటికే మన వల్ల మావయ్య గారు అరెస్ట్ అయ్యారు అని అపవాదొచ్చింది. చిన్నత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతే మనమే వెళ్ళగొట్టామేమో అనుకుంటారు.
అన్నయ్య తిరిగి వచ్చేంత వరకే కదండి, ఎలాగోలా సర్దుకుపోదాం. మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పాపం, మీలాంటి మంచి వాళ్ళకి ఉత్తములకి రాకూడని దుస్థితి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు ఎండకు ఎండాలి, వానకు తడవాలి, చలికి వణకాలి, రాత్రిళ్ళు దోవలతో కుట్టించుకోవాలి. పాపం కదా. ఘోరం అండి. ఓ, పన్నిపిల్ల కూడా మీతో చేరిందే. ఈ పిల్ల నిజంగానే పనిపిల్ల లేక మీ పిల్ల? అయినా నాకెందుకులే. దివ్యమ్మ, ఈ మాటలు, ఈ అవమానాలు పడడం అవసరం. హబీబాబుతో ఒక్క మాట చెప్తే మిమ్మల్ని ఆనందంగా తీసుకువెళ్తారు. మీకు అన్ని సదుపాయాలతో కూడిన పెద్ద పెద్ద బంగ్లానే ఇస్తారు. వద్దు చారుకేశ, చెడు పుట్టింటికి చేరకూడదు అంటారు. ఏ రోజైతే నేను ఇంట్లో అడుగు పెట్టానో ఇక ఇదే నా ఇల్లే. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో అన్నయ్యకి తెలియకూడదు. అన్నయ్యకి ఏ విషయమూ చెప్పనని నాకు మాట ఇవ్వు. దివ్యమ్మా, మాట ఇవ్వు చారుకేశ. హబీబాబుతో చెప్పనమ్మా. సారీ దివ్య గారు, నేను మీకోసం ఏమీ చేయలేకపోతున్నాను. అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టిన మిమ్మల్ని ఇలా ఇంటి బయట. ఏవండి, నాకే బాధ లేదండి. అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, రాముడు ఉన్న చోటే సీతకి అంతఃపురం. మీరు ఉన్న చోటే నాకు వరం. మీతో ఉండటమే నాకు ఆనందం. మంచి మాట చెప్పావమ్మా. నేను కూడా నీలాగే ఆలోచించి ఈ ఇంట్లో ఉంటున్నాను. నాకు ఆయనకి మధ్యలో భువనొచ్చినా ఆయన కోసమే ఉంటున్నాను. ఆయన మనసులో నాకింత చోటుంటే చాలనుకున్నాను. ఇంత పెద్ద ఇంట్లో, ఇరుకు గదిలో విడిగా ఉండాల్సి వచ్చినా నేనేం బాధపడలేదు. అత్తయ్య, మీకోసమైనా మావయ్య గారిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. ఎంత కష్టమైనా సరే మావయ్య గారిని కాపాడుకుంటాను. అత్త కోడలు ఇద్దరికిద్దరు సరిపోయారు. అత్తకు తగ్గ కోడలు, కోడలకు తగ్గ అత్త. అంటే వాళ్ళిద్దరు ఒక పార్టీ.
నిన్ను సూర్య ఆగ్రా. సురేష్, వీళ్ళు కావాలనే మనల్ని రెచ్చగొడుతున్నారా? మనతో గొడవపడి మనల్ని జైలుకి పంపించాలని చూస్తున్నారు. ఇదంతా ఈ దివ్య ప్లానే. చెప్తా మీ సంగతి. మీ అందరి అంతా చూస్తా. పదరా సూరి. తిన్నది అరగట్లేదా వీళ్ళకి? ఇంకా ఎన్ని తప్పులు చేస్తారు? వాళ్ళని ఇంటి బయటికి కాదు, వీధి బయటికి గెంటాలి. సరే కూర్చోండి. అక్క, మీరు ఈ క్షణమే ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఎందుకు పిన్ని? తప్పుల మీద తప్పులు చేస్తున్నారు కాబట్టి. మీరు ఈ ఇంటి చుట్టుపక్కల కూడా ఉండడానికి వీల్లేదు. ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. అయినా మీరు చెప్పారని మేము ఇంటి బయటే ఉంటున్నాం. ఏం చేశామని ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి? మా నాన్నను జైలుకు పంపించిన వాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే వాళ్ళని 4 తన్ని పంపించాం. ఇప్పుడేమంటారు? మీరు బయటకు వెళ్తారా వెళ్ళరా? భువనా, ఈ ఇల్లు కాదని ఎక్కడికెళ్తాం? ఇప్పటికే చల్లో వణికిపోతున్నావు. మమ్మల్ని ఇంకా కష్టపెడతావా? నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నీకు దండం పెడతాను, ఇంతటితో ఇది ఆపే. మీకిలా జరగాల్సిందే. ఇంకోసారి ఆ దేవుడయ్య జోలికి వెళ్లారో మర్యాదగా ఉండదు. మీరు వాళ్ళని కొట్టడం, వాళ్ళు ఇంకేదో చేయడం, మేము బాధపడ్డాం. మీకు ఇదే చెప్తున్నా. ఈసారి ఏమైనా చేశారంటే మిమ్మల్ని వీధిలోకి ఖచ్చితంగా గెంటేస్తాను. వాళ్లతో మాటలు పడాల్సిన కర్మ మనకేంటండి? అసలు మనం ఇంట్లోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి? మహా అయితే వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతారు, అంతే కదా? మనం వెళ్దాం, పదండి పదండి. ఏవండి, మీ నాన్నగారింటికి తిరిగొచ్చాక భువన వాళ్ళని ఇంటి నుండి పంపించేశామని ఆయన బాధపడతారు. ఆ బాధలేవో మనమే పడదాం. అత్తయ్య చెప్పేది నిజమే అండి. దేవుడు ఈ ఫోన్ మనకి దొరికింది కదా, ఇందులో ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది. దీంతో మావయ్య గారిని బయటకు తీసుకురావచ్చు. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టండి ప్లీజ్. ప్లీజ్ అండి, కూర్చోండి, మీరు కూర్చోండి. పదమ్మా. చూడండి, మీరు బయట ఉన్నారంటే దాని అర్థం మీకు మాకు ఏ సంబంధం లేదని. అన్నయ్య, అమ్మా, మీకు కూడా చెప్తున్నాను, వీళ్లతో ఎవ్వరూ మాట్లాడకండి.
మాట్లాడాలనుకుంటే మీరు కూడా వీళ్లతో బయట ఉండాల్సి వస్తుంది. బలేదాను సిస్టర్, అసలు వీళ్ళెవరో కూడా మాకు తెలీదు. అసలు వీళ్ళెప్పుడు చూడలేదు. లోపలికెలా రానిస్తాం? దివ్యమ్మా, ఒక్క ఫోన్ చేస్తే కోట్లు వచ్చి పడతాయి. వీళ్ళనెందుకమ్మా బతిమలాడటం? నేను అవి బాబుకి ఫోన్ చేస్తాను. చారుకేశ ఆగు. అన్నయ్యకి ఏ విషయం తెలియకూడదు. సరేనమ్మా, నా దగ్గర డబ్బులున్నాయి. వెళ్ళి సార్కి పాలు, టాబ్లెట్స్, అందరికి టిఫిన్స్ తీసుకొస్తాను. చారుకేశ ఆగు. ఆ దేవుడే ఫోన్ని అన్లాక్ చేయించాలి. నేను కూడా నీతో పాటు వస్తాను. అత్తయ్య చూస్తూ ఉండండి, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. పద చారుకేశ. పార్టీని ఇక్కడికే రమ్మని చెప్పానే, ఇంకా రాలేదేంటి? వాడేనా దివ్యమ్మా? వాడే చారుకేశ. నువ్వు వెళ్ళి వాడిని మ్యాటర్లో పెట్టు, నేను చాటుగా వచ్చి వాడిని పట్టుకుంటాను. ఓకే దివ్యమ్మా. కేర్ఫుల్ చారుకేశ, వాడు అసలే క్రిమినల్. హలో మిస్టర్ సోమశేఖర్. మీరేనా రాకీ? యా, ఇందాక ఫోన్లో మాట్లాడింది నేనే. మిమ్మల్ని ఏ పబ్ లోనూ చూసినట్టు గుర్తులేదే. మీకు కొంచెం మెమరీ తక్కువ అనుకుంటాను. మాల్ తెచ్చారా? క్యాష్ తెచ్చారా? క్యాష్ రెడీ. 5 CR. వెర్ ఇస్ మాల్? ముందు నాకు క్యాష్ చూపించండి. కాదు, ముందు మాల్. నన్నే నమ్మట్లేదా? నన్నే మీరు గుర్తుపట్టట్లేదు కదా. సరే, ఒక్క నిమిషం. నికాసైన సరుకు. రండసయ్య గారు, వీడే స్మగ్లర్. మా మావయ్య గారిని అన్యాయంగా ఇరికించాడు.
ఫస్ట్ అతను వదలండి. వదలమని చెప్తున్నానా? నేను చెప్తున్నాను కదా సార్, వీడే ఆ స్మగ్లర్. కావాలంటే వీడి కార్లో డ్రగ్స్ ఉన్నాయి, చెక్ చేయండి. లేదు సార్, నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ని. ల్యాండ్ తీసుకుంటానని నన్ను ఇక్కడికి రప్పించి నా కార్లో డ్రగ్స్ పెట్టారు. కేసు ఒప్పుకోమని కొడుతున్నారు. లేదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. లేదు సార్, వీళ్ళే అబద్ధం చెప్తున్నారు. కావాలంటే ఇది గెటప్ చూడండి. చూడండి సార్. ఏంటే అవతారం? అది సార్, అది నాకేదో మీ ముగ్గురు మీద డౌట్ గా ఉందయ్యా. ముగ్గురు స్టేషన్కి పదండి. అది కాదు సార్. ఏం మాట్లాడాలనుకున్నా స్టేషన్లోనే. కానిస్టేబుల్స్ రండి. నేనేం చేయలేదు సార్, నన్ను వదలండి సార్. ఆగండి సార్, వస్తున్నాడు కదా. సార్ నమస్తే సార్. ఎవరు మీరు? నా పేరు దివ్య సార్, లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారి కోడల్ని. మా మావయ్య గారిని కలవాలి సార్. పర్మిషన్ లెటర్ తెచ్చారా? లేదు సార్. రిమాండ్ లో ఉన్న ఖైదీని కలవాలంటే పర్మిషన్ లెటర్ కంపల్సరీ. ఎక్కువ టైం తీసుకోం సార్, 5 minutes లో వచ్చేస్తాము. కుదరదమ్మా, మాకంటూ కొన్ని రూల్స్ ఫార్మాలిటీస్ ఉంటాయి. సార్ మీ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. ఏంటే మీరు చూసుకునేది? పర్లేదు సార్, కోప్పడకండి. నా మాట వినండి, మీరు వెళ్ళండి దివ్యమ్మ. సార్ మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. అదే సార్ మీ అకౌంట్ నెంబర్. జస్ట్ 1 minute లో మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సార్ మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవరికి ఉండే వారికి ఉంటాయి కదా, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అయిపోయింది సార్. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది మావయ్య. నా ఈ పరిస్థితికి కారణం నేనేనమ్మా. ఆ దేవుడయ్య ప్లాన్ చేస్తున్నాడని నువ్వు పెదబాబు ఎంత చెప్పినా నేను వెళ్ళలేదు. మూర్ఖంగా వాళ్ల ట్రాప్లో ఇరుక్కుపోయాను. మీకేం కాదు మావయ్య, మీరే తప్పు చేయలేదు. ఇప్పుడు ఏ తప్పు చేయలేదమ్మా. ఇంతకుముందు చాలా చేశాను. డబ్బు కోసం అడ్డమైన కేసులన్నీ ఒప్పుకొని అమాయకుల ఉసురు పోసుకున్నాను. ఈరోజు వాళ్ళ ఉసిరే నాకు శాపం అయింది. అప్పటికి సుమిత్ర చెబుతూనే ఉంది, ఈ డబ్బు వద్దు, ఈ కేసులు వద్దు అని. తన మాటలు నేను వినలేదు. నాకు ఎదురు చెప్పలేక సుమిత్ర పూజలు చేస్తూ తనను తాను సమాధానపరుచుకుంది ఎంతకాలం. ఆ పూజలే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాయి సార్. ఇప్పుడు నేను బయటకు వచ్చినా ఇంతకు ముందులాగా ఉండలేను చారుకేశ. అందరూ నన్ను నేరస్తుడు నేరస్తుడు అనే ముద్ర వేస్తారు. నా మూర్ఖత్వం వల్ల నేను పొందిన మర్యాద గౌరవం నాకుగా నేనే పోగొట్టుకున్నాను. చిచి, అదేం లేదు మావయ్య. మీ గురించి అందరూ గర్వపడేలా చేస్తాను. మీరెంత గొప్పవారో అందరికీ తెలిసేలా నేను చేస్తాను. మీరు ఇది వరకట్లాగే తలెత్తుకొని తిరిగేలా చేస్తాను. అసలు ఈ కేసు నుంచి నేను బయట పడగలనంటావా అమ్మాయి? ఖచ్చితంగా బయటకు వస్తారు సార్. మిమ్మల్ని ఇరికించిన ఆ స్మగ్లర్ని పట్టుకున్నాం. వాడు మిమ్మల్ని కేసు పేరుతో చీట్ చేసినట్టు మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా సార్?
ఎవిడెన్స్లా? అతను వచ్చే ముందు మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా చేశారా? ఉన్నాయమ్మా. అతని కేస్ డీటెయిల్స్, ఫీజు వివరాలన్నీ నేను మెసేజ్ పెట్టాను. మొబైల్ ఇంట్లో ఉంది. ఆ ఒక్క ఎవిడెన్స్ చాలు కదా మావయ్య. మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. ఆ దేవుడయ్యని లోపల వేయిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను నీకు రుణపడి ఉన్నాను. ఇది నా బాధ్యత మావయ్య. తండ్రి లాంటి మిమ్మల్ని కాపాడుకోవడం నా కర్తవ్యం. వెళ్ళొస్తాను మావయ్య. ఫోన్ ఎక్కడా? నా రూమ్ లో ఛార్జింగ్ పెట్టాను మామ్. ఎందుకు? అందులో డాడీ స్మగ్లర్ కేసు గురించి చెప్పిన చాటింగ్ ఉందట. అది పోలీసులకి చూపిస్తే మీ డాడీని నిర్దోషిగా వదిలేస్తారట. మీ అన్నయ్య వదిన చెప్పారు. తొందరగా వెళ్లి ఫోన్ తీసుకురా. అలాగే మామ్. ఎక్కడ కనిపించట్లేదే. స్విచ్ ఆఫ్. ఫోన్ ఇక్కడే పెట్టానే. లేదేంటి? ఏమై ఉంటుంది? మామ్, రూమ్ లో డాడ్ ఫోన్ లేదు మామ్. రూమ్ లో ఫోన్ లేదా? ఏమైంది? కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందో తెలియట్లేదు మామ్. మాకు మావయ్య గారి ఫోన్ కావాలి. స్మగ్లర్ తో కేసు గురించి చాటింగ్ చేసినట్టు నాన్నగారి ఫోన్ లో ఎవిడెన్స్ ఉందంట. అది పోలీసులకి చూపించామంటే మావయ్య గారు నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది అత్తయ్య. ఆ స్మగ్లర్ ని అరెస్ట్ చేసి మావయ్య గారిని వదిలేస్తారు. అదే వాళ్ళ ప్లాన్ అయితే వాళ్ళ అంతు చూస్తాను. ప్రసాద్ ని బయటికి తీసుకురాకుండా నాటకాలు ఆడుతున్నారా? చెప్తా వాళ్ళ సంగతి. ఆగు చెల్లెమ్మా. ఇప్పుడే వాళ్ళ ప్లాన్ మనకు తెలిసిపోయినట్టు వాళ్ళకి తెలియకూడదు. మీరు బయటికెళ్ళి బావగారి ఫోన్ కనిపించట్లేదని వాళ్ళతో చెప్పండి చాలు. అవునత్తయ్య, ముందే మీరు గొడవ పడితే తర్వాత వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు తెలియకుండా పోతుంది. అది నిజమే.
ప్రసాద్ని బయటికి తీసుకురాకుండా వాళ్ళు ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలి. ఫోన్ కనిపించట్లేదని చెప్పొస్తాను. ప్రసాద్ ఫోన్ ఇంట్లో కనిపించట్లేదు దివ్య. మావయ్య గారి ఫోన్ ఇంట్లోనే ఉంది కదా అత్తయ్య, కనిపించకపోవడం ఏంటి? దీపు ఇల్లంతా వెతికాడు. ప్రసాద్ ఫోన్ కి కాల్ కూడా చేశాడు, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏడుకుంటున్నాయ్యా. అయితే ఎవడో దొంగ మీద నాన్న ఫోన్ కొట్టేశాడన్నమాట. ఇదేంటిది ఇండైరెక్ట్ గా దొంగ ఏదమంటున్నాడు? ఏమయ్యా సెంట్రీ, కలుగులో నుంచి ఎలక బయటికెళ్ళిందా? ప్రసాద్ సార్ వెళ్ళిపోయారు సార్. అయితే మన పని కానిద్దామా నాన్న? ఏంటిది దేవుడయ్యా, నీకు హెల్ప్ చేస్తే మమ్మల్ని ఎప్పుడు చేస్తారా? సారీ జైలర్ గారు, కేసు స్ట్రాంగ్ అవ్వాలంటే తప్పదు. మిమ్మల్ని సెంట్రీని పొడి చేసి రాజేంద్ర ప్రసాద్ పారిపోయాడని చెప్తేనే కదా జడ్జి గారు రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తే కాల్చివేయండని ఉత్తర్వులిస్తారు. నువ్వు ఆ ఎస్ఐకి ఫోన్ చేయి సురేష్. బలి పశువు బయటికి వెళ్లిపోయింది ఎస్ఐ గారు, వేటకు బయలుదేరండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.